సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గల కాశీనాథం ఫంక్షన్ హాల్ నందు రైతులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నీటిపారుదల శాఖ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరిగేషన్లో పనితీరుపై మంత్రి దృష్టికి తీసుకొచ్చిన రైతులు సమస్యలపై సరైన సమాధానాలు ఇవ్వాలని, అధికారులు వీధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేదే లేదని ఏఈడిఈ హెచ్చరించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన హుజూర్నగర్ డిఈ నవకాంత్ను సస్పెండ్ చేయాలని వారు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చారు. ఆగస్టు 31 వరకు లిఫ్ట్ ఇరిగేషన్లు మొత్తం 90% పూర్తి చేయాలని వారు తెలియజేశారు. ఇరిగేషన్ శాఖలో పనిచేసిన అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసినందుకు లిఫ్ట్ కాలువలకు ఎలాంటి అసంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని, ఎడమ కాలువ కింద ఉన్న అన్ని చెరువులను నింపేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే కొంత టైం నుంచి కాలంలో నీళ్లు వదిలిపెట్టలేదు కాబట్టి క్రమక్రమంగా నీళ్లు పెంచడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ మెయిన్ కాలువ వీక్ ఉంటే అక్కడ ఏం ప్రమాదం జరుగుతుంది. రోజువారీగా కొంత కాలంలో లెవెల్ పెంచుతూ పోతున్నాం. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి 8,000 క్యూసెక్లు వదిలిపెడుతున్నాం. ఇది ఒక రోజు గమనించి ఇంకా దాని నుంచి ఇంకా పెంచబోతున్నాం. కాలువకి సంబంధించిన అన్ని చెరువులు నింపుకోండి. సెవెన్ స్కీమ్స్ వర్కింగ్ సార్. ఓకే సార్.